ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి న్యూ క్రేటా వెహికల్ అనమాట. సో ఈ వెహికల్లో ప్రాబ్లం క్లస్టర్ ఉంది, క్లస్టర్లో ప్రాబ్లం ఉంది, కొత్తది రిప్లేస్ చేయాలి. సో కొత్తది రిప్లేస్ చేయాలంటే ఇవంతా ఇప్పుకోవాల్సి వస్తుంది అనమాట. స్టీరియో ఇదంతా ఇంపుకోవాలి. ఇదంతా ఓపెన్ చేసుకుంటేనే మనకి క్లస్టర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, లేదంటే ఇంపాసిబుల్. ఓకే, ఇక్కడ వచ్చేసి కొత్తది అనమాట క్లస్టర్. ఇప్పుడు కొత్తది రిప్లేస్ చేయాలి. ఓకే, క్లస్టర్ ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, స్టీరియో కూడా ఫిట్ చేసిన. చలో వెహికల్ స్టార్ట్ చేద్దాం. క్లస్టర్ ఆన్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైనా సరే కొత్త క్లస్టర్ వేసినప్పుడు కోడింగ్ అనేది కంపల్సరీ చేయాలన్నమాట. ఓకేనా, వితౌట్ స్కానర్ కోడింగ్ చేయలేము. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా కొత్త క్లస్టర్ వేసిన మనం కోడింగ్ ఎర్రర్. ఓకే, కోడింగ్ ఎర్రర్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోడింగ్ చేయాలి, కంపల్సరీ కోడింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు కోడింగ్ ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తాం. సో క్లస్టర్ కోడింగ్ చేయాలంటే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా క్లస్టర్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా క్లస్టర్ వేరియంట్ కోడింగ్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. కోడింగ్ ఓకేనా. ఇంజన్ ఆఫ్, ఇగ్నిషన్ స్విచ్ ఆన్. ఓకే, ఇంజన్ ఆఫ్ చేసిన, ఇగ్నిషన్ స్విచ్ ఆన్. ఓకే, దెన్ రన్. ఓకే, వేరియంట్ కోడింగ్ ఈజ్ రన్నింగ్. ఇట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఓకే, సో మనకి ఇంతకుముందు అనేది ఇదంతా కనిపించలేదు అనమాట. ఫ్యూల్ ఎకానమిక్ యావరేజ్ ఇదంతా కనిపించలేదు, ఓన్లీ కోడింగ్ ఎర్రర్ అని ఒకటి కనిపించింది. సో కోడింగ్ చేసినాం మనం, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.